యాకోబు 4:3 మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకొనుటకై దురుద్దేశముతో అడుగుదురు, కనుక మీకేమీ దొరుకుటలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యారేజ్కి వెళ్తున్నాం అనుకోండి, అక్కడికి చాలా బంగారం పెట్టుకొని వస్తుంది మీ ఫ్రెండ్. మీరు కూడా అంత పెట్టుకోవాలి అనేటటువంటి అభిప్రాయం మీకు ఉంటుంది. అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి దేవుడిని అడుగుతారు. దేవా, నా ఫ్రెండ్ బోల్డంత బంగారం పెట్టుకొని వస్తుంది, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు కూడా అంత బంగారం మీరు ప్రొవైడ్ చేయాలి, ఎలా చేస్తారో నాకు తెలియదు అని అడిగామనుకోండి దేవుడిని, దేవుడు ఇస్తారా? అంత అవసరమా బంగారం పెట్టుకుని వెళ్ళటం? అందులో ఆ అమ్మాయికి దేవుడు ఇచ్చాడు, ఆమె పెట్టుకుంది, మనకు లేదు, మనం ఎందుకు అంతగా దాని గురించి వరి అవ్వాలి? అందుకని మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు, కనుక మీకేమీ దొరుకుటలేదు. ఇలాంటి వాక్యాలు జీవం కలిగిన దేవుడు మన ప్రవర్తనని సరిచేసుకోవటం కోసం రాయించి ఉంచారు. కాబట్టి దీనిలో సత్యాన్ని గ్రహించి వాక్యాన్ని అర్థం చేసుకోవలసిందిగా మనవి.